శ్రీరామ జయం నైమిషారణ్యంలో అమ్మవారి ఆలయం లలితాదేవి మందిరం అని మనకు స్థానికులు వివరిస్తున్నారు. ఇక్కడ సర్పములు అలాగే ఇతర ఆలయములు అనేకం ఉన్నాయి. ఈ క్షేత్రంలో అమ్మవారిని పూజించడంలో ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవారికి సంబంధించి 108 శరీర భాగములను విష్ణుమూర్తి ప్రయోగించిన చక్రం ద్వారా వివిధ క్షేత్రాలలో వెదజల్లబడిన ఆ రూపాలను భారతీయులమైన మనమంతా, ఆస్తికులమైన మనమంతా అర్చన చేస్తున్నాం. ఇలాంటి ఈ సందర్భంలో ఈ క్షేత్రంలో అమ్మవారి హృదయం పడింది అని స్థానికులు కథనం చెబుతున్నారు. ఈ క్షేత్రంలో అమ్మవారి హృదయం పడిన కారణం చేత చాలా విశేషమైన శక్తి స్థలం ఇది. అమ్మవారిని దర్శనం చేసుకుందాం. శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః, చిదగ్నిగుణ సంభూతాయే నమః. ఆదిశక్తి మా లలితాదేవి మందిరం ప్రధాన గర్భాలయం. ఈ ఆలయంలోనికి ఇలా వెళ్తున్నాం. సతీదేవి తన కాలి బొటన వేలిని నేలపైన నలిపి సృష్టింపజేసిన యోగాగ్ని కుండంలో దేహాన్ని అంతం చేసుకుంది. ఆమె జ్ఞాపకాల దేహాన్ని ఈశ్వరుడు భుజం పైన వేసుకొని విలయతాండవం చేయగా విష్ణువు ప్రయోగించిన చక్రంతో ఆ దేహము 108 ముక్కలుగా మారి అనేక క్షేత్రాలలో పడిపోయింది. అలా పడిన వాటిలో హృదయ భాగం ఈ క్షేత్రం. ఈ క్షేత్రానికి వచ్చేస్తున్నాం. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాం. ముందుగా ఒక ప్రదక్షిణ పరిక్రమ చేస్తున్నాం. ఆ పరిక్రమను అనుసరించి ప్రధాన ఆలయంలోనికి వచ్చేస్తున్నాం. శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః, శ్రీమాత్రే నమః, చిదగ్నిగుణ సంభూతాయే నమః. ఈ క్షేత్రములో అమ్మవారు ఆమె హృదయం ఇక్కడ పడింది. ఈశ్వరుడు కింద ఉంటాడు, ఆ పైన శ్రీ విరాజమానురాలై ఉంటుంది. ఇది ఈ క్షేత్రం ప్రత్యేకత. శుభమస్తు. శ్రీరామ జయం.